సో హాయ్ ఫ్రెండ్స్, మనకు కొన్ని మూవీస్లో కొన్ని సీన్స్ అలా గుర్తుండిపోతాయి అంతే. నిన్న నేను అఖండ సినిమాకు పోయినా. అఖండ సినిమాలో నాకు నచ్చిన సీన్ ఏంటో, నాకు బాగా నచ్చిన సీన్ ఏంటో మీ అందరితో చెప్తున్నా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కూడా ఆ సీను నచ్చుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేసాం. సో నేను నైట్ పూట బాలయ్య సినిమా చూస్తా అని అలా బండి మీద స్టార్ట్ అయిపోయాను అన్నమాట. నేను మా బావ, మా అన్న, మేమందరం కలిసి సినిమాకి అయితే రావడం అయితే జరిగింది. సో సినిమా థియేటర్లో గోల ఉంది, ఒకసారి వినండి. చూడండి. సో పబ్లిక్ చాలా మంది వస్తున్నారు. సో సో ఫుల్ అటు పెట్టారు. జై బాలయ్య, జై బాలయ్య. మధ్యలో 175 కింద బాల్కనీ 100 రూపాయలు జస్ట్. టికెట్ రేట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ 100 రూపాయలు, సెకండ్ క్లాస్ 175 రూపాయలు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వచ్చేసి 225 రూపాయలు అయితే థర్డ్ క్లాస్లో ఉంది. సో ఈ మూవీకి రావాలనుకుంటున్నారా? సో మీరు మూవీకి రావాలనుకుంటే మూవీకి అయితే రాకండి. మూవీకి రావాలనుకునే వారు కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేసి ఈ మూవీకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే కెరీర్ మీద ఫోకస్ లేని వాళ్ళు రావద్దు. ₹100 టికెట్ను 175 రూపాయలు అని పెట్టేశాడు. ఎట్టో తీసుకో వెళ్ళిపోతున్నా. సో మీకు తెలియదు ఏమున్నది, అలా టైటిల్ కార్డ్స్ పడింది అనమాట. అఖండ 2 అని టైటిల్ కార్డ్స్ పడిన తర్వాత మన ఎంబీకే మన నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ డైలాగులకు అయితే కొదవే లేదబ్బా, ఏం మాట అంటే మాట. ఇడ్సు దేవరాయ. నాకు నచ్చిన సీన్ అంటే ఇదేనండి. చాలా చాలా బాగా నచ్చింది ఈ సీన్ అయితే. అలా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మూవీ అయిపోయిన తర్వాత మేము సుధా బయటకు వచ్చిన తర్వాత మా అన్న మాటల్లో, మా బావ మాటల్లో ఇదండి. ఇండస్ట్రీ హిట్ లేదా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కదండి. ఇండస్ట్రీ మామూలుగా లేదు అసలు. ఆ దిష్టి బొమ్మ తీసుడు అయితే మైండ్ పోయింది అసలు. దిష్టి తీస్తుంది చూడు, దిష్టి తీసేటప్పుడు అయితే మైండ్ పోయింది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా అన్న వచ్చిండు, ఆయన వచ్చిండు, వీడొచ్చిండు. సో ఇంకా 2-3 వచ్చిర్రు, వాళ్ళని చూపించాలి. మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా. బాయ్. మూవ్ అయిపోయింది. మంచిగా ఉన్నదా? ఉన్నది. సూపర్.